నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి లేకపోతే ఓవరాల్ గా తెలంగాణలో రకరకాల ప్రాంతాలలో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయండి. అవునండి. కొంతమంది ఏమో టాప్ లెవెల్లో దూసుకుపోతుంది, రాత్రికి రాత్రే భూమికి రేట్లకు రెక్కలు వచ్చేసి అంటున్నారు. కొంతమంది ఏమో అదంతా ఏం లేదు, డౌన్ అయిపోయింది అంటున్నారు. మీరేం చెప్తారు? ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ ఎట్లా ఉంది? ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ లో అద్భుతంగా ఉంది, అద్భుతంగా లేదు. రెండు కరెక్ట్ అయితే అంటే చెప్తాను, దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అద్భుతంగా ఎక్కడుందంటే హైదరాబాద్ ఎక్కడైతే ఇన్సైడ్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఏదైతే లోకల్ మున్సిపల్లో జరిగే రియల్ ఎస్టేట్ అంటే లైక్ కమర్షియల్ ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ లోకల్లో అండ్ హౌజెస్ కానీ అండ్ నియర్ బై ఓఆర్ఆర్కి నియర్ బై విల్లాస్ కానీ ఓఆర్ఆర్కి నియర్ బై ప్లాట్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా మై హోమ్ వాళ్ళు అక్రిదా అని చెప్పేసి ఒక 4 months బ్యాక్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి 12 towers తోటి. డే 1 ఆల్మోస్ట్ 70% క్లోజ్ అయ్యాయండి ఫ్లాట్స్, 70%. అండ్ ఆల్సో రాజపుష్ప ఇంపీరియా కానీ ప్రొవిన్సియా కానీ ఆ తర్వాత అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ చాలా బాగా కొంటున్నారండి, ప్రాబ్లం లేదు. లోకల్లో ఏదైతే ఓఆర్ఆర్ ఇన్సైడ్ అండ్ మున్సిపాలిటీ పరిధిలో అద్భుతంగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. ఇంకొకటి చెప్పాలంటే రీసెంట్గా 28th December రోజున కంది ఎస్ఆర్ఓ దగ్గరికి నేను వెళ్ళానండి. నిజంగా చెప్తున్నాను, రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయండి కంది ఎస్ఆర్ఓలో. సంగారెడ్డి పరిధి కింద వస్తుంది. అంత లెవెల్లో నేను చూసి షాక్ అయ్యాను. ఏంటి రియల్ ఎస్టేట్ లేదన్నారు, ఇంత బాగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని చెప్పేసి. కాకపోతే లేదు అన్నదానికి కూడా ఉందండి. రూరల్గా వెళ్ళిపోయి అంటే లాంగ్ వెళ్ళిపోయి ఎకర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూసారా, వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం తగ్గించారండి. లాంగ్ వెళ్ళిపోయి ఎకర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఫామ్ ల్యాండ్లు కొనేవాళ్ళు అండ్ లాంగ్ వెళ్ళిపోయి ఓపెన్ ప్లాట్స్ డిటిసిపి అప్రూవ్స్లో ఓపెన్ ప్లాట్స్ అంటే 70-80 kilometers వెళ్ళి అలా లాంగ్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు తగ్గిపోయారు తప్పిస్తే సిటీ విత్ ఇన్ ద సిటీ అండ్ సిటీకి వెరీ నియర్ బై ఏరియాస్లో అద్భుతంగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. సాధారణంగా గవర్నమెంట్ మారిన తర్వాత లేదంటే ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 6-7 నెలలు ఈ రియల్ ఎస్టేట్ కాస్త ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి కాస్త స్తబ్దుగా ఉంటుందని వింటూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయిపోయింది కాబట్టి ఇప్పుడంతా సెటిల్ అయినట్టేనా? సెటిల్ మీన్స్ ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఇంకా కావాలండి. లైక్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ 3 yearsలో అంటే వెరీ స్టార్టింగ్లో 3 yearsలోనే కంప్లీట్ చేస్తా అన్నారు. స్టిల్ ఇప్పటివరకు అంటే మన శంకుస్థాపన చేయటమో లేదంటే వర్క్ స్టార్ట్ చేయటమో అలాంటిది ఏమీ చేయలేదు. అండ్ ఫ్యూచర్ సిటీ సంథింగ్ చెప్పారు, దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయటాలు కానీ అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి అంటే రియల్ ఎస్టేట్ పెరగటానికి ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవ్వలేదండి. చెప్పడం వరకే ఉంది తప్పిస్తే ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. సో ఆ విధంగా చూసుకుంటే అందుకనే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోతున్నారు. ఓకే, సో అందువల్ల కాస్త తగ్గింది అని అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. సో ఛార్జెస్కి భయపడే భూమి కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా అంటే ఒకలాంటి భయం ఉంది అని. అంత ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల ఈ అమ్మకాలు కొనుగోలు ఇవేమైనా తగ్గిందా? లేదండి, అసలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగటం వల్ల రియల్ ఎస్టేట్ తగ్గటం అంటూ ఎప్పుడు ఉండదు. లాస్ట్ టైం కూడా 7.6%, 7.5% చేసినప్పుడు అప్పుడు యాజ్ యూజువల్గానే రన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడము అండ్ ఈ పెంచడం కూడా అవుట్స్కట్స్లో ఎకర్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ వాల్యూ కొంచెం పెంచారు. బట్ దానివల్ల రియల్ ఎస్టేట్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేదండి. అంటే మీరు అన్నట్టు హైదరాబాద్లో ఈ 4 వైపుల నుంచి మనం చూసినట్లయితే విజయవాడ వెళ్ళే హైవే చాలా బాగుంటుంది, డెవలప్మెంట్ లేకపోతే అక్కడ అయితే బాగుంటుందని కొంతమంది చెబుతుండే. అండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వచ్చింది అక్కడికి. అండ్ మరికొన్ని రోజుల తర్వాత కోకాపేట దగ్గర స్థలాలకి లేకపోతే ఆ భూములకి రెక్కలు వచ్చాయి అన్నారు. యాదాద్రి టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ హైవే అన్నారు, మరోపక్క శ్రీశైలం అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సరౌండింగ్స్ అంతా కూడా డెవలప్ అవుతున్నట్టే కనిపిస్తుంది. నిజమేనా? అంత డెవలప్మెంట్ ఉందా? ఆ భూముల రేట్లు నిజంగానే అంత పరిమితికి మించి పెరుగుతున్నాయని అనుకోవచ్చా? ఇప్పుడు హైదరాబాద్ రైట్ నో సినారియోలో అవుట్స్కట్స్ అంతా కూడా కొంచెం స్టాగ్నెంట్ పొజిషన్లో ఉందండి. బయ్యర్స్ ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత బయ్యర్స్ లిటరల్ అంటే అంత ముందే కొంచెం అబ్నార్మల్గా పెరిగాయి రేట్స్ అన్నీ కూడా.
ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇంకా బయ్యర్స్ ఎవరు కూడా కొంచెం ముందుకు రాకపోవటం, అంటే గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం ప్రాజెక్ట్స్ ఏవి అనౌన్స్మెంట్ అవ్వకపోవటం లాంటి విషయాల్లో కొంచెం, అండ్ హైడ్రా ఎఫెక్ట్ లాంటివి కూడా తోడైపోయి కొంచెం ఇదంతా జస్ట్ ఒరిజినల్గా పెరిగేది పెరుగుతూనే ఉంటుందండి. ఎక్కడ అంటే తగ్గిపోదు, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు తగ్గదు, కొంతకాలం ఆగిపోతుంది, ఆ తర్వాత పెరుగుతుంది తప్పిస్తే ఎక్కడా తగ్గిపోదు. అండ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ విషయానికి వస్తే ఇప్పుడు బాంబే హైవే విపరీతంగా పెరిగింది, అండ్ బెంగళూరు హైవే ఎప్పుడు స్టాగ్నెంట్ అట్లా పెరుగుతూ ఉంటుంది. శ్రీశైలం హైవే అంతకుముందు ఫార్మాసిటీ అని విపరీతంగా పెరిగింది. మీరు అన్నట్టు విజయవాడ కొంచెం స్లోగా ఉంటుంది విజయవాడ హైవే. అండ్ యాదాద్రి భువనగిరి ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి హ్యూజ్ వెంచర్స్ వచ్చాయి. ఈ రోజున మొత్తం స్టాగ్నెంట్ పొజిషన్లో ఉంది, రీసేల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. నార్త్ హైదరాబాద్ కావచ్చు, వెస్ట్ హైదరాబాద్ కావచ్చు, అన్నీ కొంచెం ఓవరాల్గా అవుట్స్కట్స్లో ఉండే ల్యాండ్స్ అన్ని కూడా కొంచెం స్టాగ్నెంట్ పొజిషన్లో ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ఇంతకుముందు మీరు ఒక మాట కూడా అన్నారు, అది అబ్నార్మల్గా పెరిగాయని. ఎందుకు అబ్నార్మల్గా పెరుగుతాయి అంటారు? అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళని దళారులు అనాలా, బ్రోకర్స్ అనాలో, వాళ్ళు లేని ఒక నంబర్ని కల్పించి చెప్పేయడం వల్ల కొంతమంది మోసపోతారు, లేకపోతే కొంతమంది దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అబ్నార్మల్గా పెరుగుతుంది అంటే భూమి రేటుకి ఎంత అంటే ఇంత వాల్యూ ఉందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు కొనడానికి ఆసక్తి చూపించట్లేదు? డిపెండ్స్ అపాన్, అంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్లనే డిపెండ్స్ ఉంటుందండి. అబ్నార్మల్గా పెరగటం, ఇప్పుడు నీమ్స్ అన్నారండి, పోయిన గవర్నమెంట్లో నీమ్స్ అన్నారు, బాంబే హైవే చాలా అబ్నార్మల్గా పెరిగిపోయింది. బాంబే హైవే అంతా కూడా ఫార్మాసిటీ అన్నారు, చాలా అబ్నార్మల్గా పెరిగిపోయింది. అండ్ ఏదైతే ఐటీ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది, పెద్ద పెద్ద అంటే 19 CR పర్ ఫ్లాట్ లాంటి ఫ్లాట్స్ కూడా మన హైదరాబాద్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క విల్లా వచ్చేసి 20 crore పైన విల్లాస్ కూడా మన హైదరాబాద్లో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పెద్ద పెద్ద అంటే అమెజాన్ లాంటి కంపెనీలు కానీ, అండ్ ఫాక్స్కాన్ లాంటివి, కేన్స్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వస్తున్నాయి కాబట్టి అబ్నార్మల్గా పెరిగిందండి. బట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇంకా, అంటే ఈ పెరిగిన తర్వాత యాక్చువల్గా పోయిన గవర్నమెంట్లోనే బిఫోర్ ఒక 1 year క్రితమే కొంచెం స్టాగ్నెంట్ పొజిషన్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి బాగా పెరిగినందువల్ల అలా పెరిగింది. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇంకా వెయిట్ చేస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారు ఇంకా ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఇక్కడ డెవలప్ అవుతుంది, ఆ ఫ్యూచర్ సిటీ ఎంతవరకు డెవలప్ అవుతుంది, అండ్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వస్తాయా, రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, లాంటి విషయాలన్నీ వెయిట్ చేసి చూస్తున్నారు. బట్ గవర్నమెంట్ కొంచెం పుల్అప్ చేసి ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ లాంటివి, రీజనల్ రింగ్ రోడ్ లాంటివి, అండ్ ఏదైతే ఫ్యూచర్ సిటీ అన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొంచెం వర్క్ స్టార్ట్ చేసి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఐటీ పరంగా ఇంకా కంపెనీస్ జనరేట్ చేసుకొని ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేసుకొని ఇలాంటివి కొన్ని ఏదైనా గ్లోబల్ సమ్మిట్ లాంటివి మళ్ళీ పెట్టి కొంచెం అట్రాక్టివ్, ఇవన్నీ రియల్ ఎస్టేట్ పెరిగే విధంగా కొన్ని ప్రాజెక్టులు చేపడితే 100% మళ్ళీ పుంజుకుంటుందండి. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ వాసుల్లో ఒకలాంటి భయాన్ని కల్పించింది. ఈరోజు ప్రశాంతంగా పడుకున్న నా ఇల్లు ఎప్పుడు ఉంటుందో కూలిపోతుందో తెలియని పరిస్థితి. తాత ముత్తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన భూములు, ఆ టైంలో అక్కడ చెరువు ఉందో ఇల్లుందో ఏమీ తెలియని పరిస్థితి. దీని ఎఫెక్ట్ మొత్తం హైదరాబాద్ అంతటి పైనే కాకుండా పరిసర ప్రాంతాల మీద కూడా పడింది అంటున్నారు, నిజమేనా? హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఒరిజినల్గా చెప్పాలంటే సంబంధం లేదు. బికాస్ ఆఫ్, ఎందుకంటే హైడ్రా ఇక్కడ FTL జోన్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని, లేదంటే బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని, ఏవైతే నాలాలు ఉంటాయో నాలాలకి బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు వాటి వరకు మాత్రమే వెళ్ళింది హైడ్రా అనేది. ఇప్పుడు ప్రాపర్ HMDA అప్రూవ్డ్లో కొని, ప్రాపర్ DTCP అప్రూవ్డ్లో కొన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు హైడ్రా టచ్ చేయలేదు. ఓన్లీ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మాత్రమే టచ్ చేసింది. తప్పిస్తే ప్రాపర్గా మీరు కొనేవాళ్ళు ప్రాపర్గా కొనుక్కోండి, HMDA అప్రూవల్లో కొనుక్కోండి, లేదంటే DTCP అప్రూవల్లో కొనుక్కోండి. ఒక్క ప్రాజెక్ట్ అన్న చూపించండి నాకు, అంటే HMDA కానీ DTCP కానీ ఏదైనా హైడ్రాలో వెళ్ళిందని. ఎస్పెషల్లీ హైదరాబాద్లో మొత్తం HMDA ఉంటాయి కాబట్టి HMDA అప్రూవ్డ్ ఏ అపార్ట్మెంట్ కూడా హైడ్రాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కూల్చబడలేదండి. మనం ప్రాపర్గా HMDA అప్రూవల్స్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే బఫర్ జోనా, FTL జోనా ఇవన్నీ చూసుకుంటారండి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి రిజిస్ట్రేషన్ టైంలోనే ఇన్ కేస్ ఏదైనా లోపాలు ఉంటే బయటపడతాయి. ఇప్పుడు అది నా ఇల్లు కాదు, మా తాతల దగ్గర నుంచి వంశపారంపర్యంగా మాకు వచ్చిన ఇల్లు అని అనుకోవచ్చు. ఆ టైంలో అక్కడ చెరువు ఉందో కుంటుందో మనకు తెలియదు ఈ జనరేషన్కి వచ్చేసరికి. బట్ ఆ టైంలో ఉండేదని చెప్పి ఎప్పుడో ఉన్న మ్యాప్లు, గూగుల్ మ్యాప్లు చూపించి ఇప్పుడు ఇల్లు పడగొట్టేస్తుంటుంటే ఒకలాంటి భయాందోళనే. బట్ రిజిస్ట్రేషన్ టైంలోనో ఎప్పుడోకైతే అక్కడ ఉన్న ఇబ్బంది అయితే తెలియాలి కదా.
ఎట్లా చేశారంటారు? ఆ ఫార్మాలిటీస్ అన్ని ఎలా కంప్లీట్ అయ్యాయి అంటారు? అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి, అంతే. ఆబ్వియస్లీ. కంప్లీట్గా అంటే గవర్నమెంట్ మ్యానిపులేట్ చేసి అక్కడ లోకల్ ఎస్ఆర్ఓలో మ్యానిపులేట్ చేసి చేసిన కన్స్ట్రక్షన్సే. బట్ ఓవరాల్గా ఏంటంటే ప్రజెంట్ హైడ్రా అనేది మరీ ఓల్డ్, అంటే అంత ముందు ఎప్పుడో చెరువులు ఉన్నవి అలాంటివి ఏం చేయట్లేదండి. ప్రజెంట్ ఉన్న చెరువులకి ఏదైతే మేజర్ చెరువులు ఉన్నాయో వాటిని కాపాడే ప్రయత్నమే చేస్తుంది ఒరిజినల్గా చెప్పాలంటే. వాటి నియర్ బై ఎఫ్టీఎల్ జోన్లో తెలిసి మరీ కట్టుకున్న వాళ్ళని, అంటే ఇది ఎఫ్టీఎల్ జోన్ అని తెలిసి కూడా కొందరు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అంటే బఫర్ జోన్ అని తెలిసి కూడా కన్స్ట్రక్షన్ చేసే వాటిని, అంటే ఎక్కడో ఒక దగ్గర ఎండ్ పాయింట్ అనేది ఉండాలి కదండి. మనం చెరువులను కూడా కాపాడుకోవాలి కదా, చెరువులను కాపాడుకోవాలి, నాలాలను కాపాడుకోవాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలంటే. లేదు అని అంటే అసలు హైడ్రా అనేది మంచికే యాక్చువల్గా. దాన్ని ఏంటంటే కూల్చేస్తున్నారని మనం నెగిటివ్గా చూస్తున్నాం, కానీ ఎక్కడ కూలుస్తున్నారు, ఎందుకు కూలుస్తున్నారు అనేది మనం తెలుసుకోగలిగితే అసలు ఎఫెక్టే ఉండదు. ఎందుకు కూల్చేస్తారండి? నేను హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్, స్టాండర్డ్ అపార్ట్మెంట్లో నేను ఫ్లాట్ కొన్నాను అనుకోండి, నా అపార్ట్మెంట్ ఎందుకు కూల్చుతారండి? కూల్చరు కదా. ప్రాపర్గా మనం కొనే ముందు ప్రాపర్గా అప్రూవల్స్ చూసుకొని కొంటే సరిపోతుంది. దానికి మనం కొనకుండా ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? సాధారణంగా అసలు ప్లాట్ కొనాలి అని అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి? అది రెరా ఉండాలా, హెచ్ఎండిఏ ఉండాలా, ఇంకా ఏమైనా ఉండాలా? అవి చూసుకోవడానికి కన్ఫ్యూజన్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో. మీరేం చెప్తారు, ఏముండాలంటారు? సీరియస్లీ నవే డేస్లో అందరికి తెలుసండి. అంటే హెచ్ఎండిఏ అంటే లైక్ హెచ్ఎండిఏ పరిధి లోపల హెచ్ఎండిఏ అప్రూవల్స్ వస్తాయండి. హైదరాబాద్ మొత్తం హెచ్ఎండిఏ అప్రూవల్స్ వస్తాయి. ఓకేనా? హెచ్ఎండిఏతో పాటు రెరా ఉంటుంది మ్యాక్సిమం. ఇది హెచ్ఎండిఏ రెరా ఉంది అని అంటే ఇట్ ఈస్ ప్రాపర్ ప్రాపర్టీ అని. ఓకే. సి ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్ తీసుకుంటే మీరు ఎందుకు ధైర్యంగా ఉండాలో నేను చెప్తాను. హెచ్ఎండిఏలో ఓపెన్ ప్లాట్ వెంచర్ ఒకటి వాళ్ళ అప్రూవల్ ఇచ్చే ముందు ప్రాపర్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేస్తారండి. లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఆ తర్వాత ఆ పర్టికులర్ లొకేషన్ ఏ జోన్లో ఉందో చూస్తారండి. లైక్ రెసిడెన్షియల్ జోన్లో ఉందా, లేదంటే కన్జర్వేషన్ జోన్లో ఉందా, లేదంటే పెరియార్బన్ జోన్లో ఉందా, డిఫరెంట్ 12 టైప్ ఆఫ్ జోన్స్ ఉంటాయి. ఏ జోన్లో ఉందో చూసి రెసిడెన్షియల్ జోన్లో ఉంటే మాత్రమే హెచ్ఎండిఏ అప్రూవల్ అనేది ఇస్తారు. ఎస్. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ ఏదైతే ల్యాండ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 acres అనుకుంటే, ఆ 10 acresలో ఏవైతే సర్వే నెంబర్స్ ఉంటాయో ఆ సర్వే నెంబర్లో ఏమైనా రోడ్స్ వెళ్తున్నాయి, 100 feet రోడ్ వెళ్తుందా, ఒకవేళ హెచ్టీ లైన్ ఉందనుకోండి దాని కింద రోడ్ ఇవ్వటము, ఇవన్నీ చూస్తారండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాపర్గా ఉంది, R1 జోన్లో ఉంది, ఇవన్నీ రోడ్స్ వెళ్తున్నాయి, లేదంటే నాలా ఉందా, లేదంటే బఫర్ జోన్లో ఉందా, ఇవన్నీ కంప్లీట్గా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రుద్రారం దగ్గర ఒక మ్యాగ్నమ్ ఓపస్ అని ఒక ప్రాజెక్ట్ చేశారండి పేరం గ్రూప్ వాళ్ళు. ఒక 50 సంవత్సరాల క్రితము ఒక నాలా ఉండేది, ప్రజెంట్ లేదు. వాళ్ళు ల్యాండ్ కొనేటప్పుడు లేదు అసలు. 50 సంవత్సరాల క్రితం నాలా ఉండేది. హెచ్ఎండిఏ అప్రూవల్కి వెళ్తే అక్కడ నాలా మీరు కట్టాల్సిందే అని చెప్పేసి నాలా కట్టించారండి. అప్రూవల్లో నాలా ఇచ్చారు, ప్రాపర్గా నాలా కన్స్ట్రక్షన్ చేసి వాటికి బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేసి అవతలకి కట్ చేశారు. బట్ కొనేటప్పుడు నాలా లేదు. అంత ప్రాపర్గా డీటెయిలింగ్గా చూస్తారు. అండ్ ఆల్సో ఆ తర్వాత కూడా ఏదైతే 10 acres ఉందో ఆ 10 acresలో 55% మాత్రమే ప్లాటింగ్ చేయాలి. రిమైనింగ్ 45% అంతా కూడా రోడ్స్ అండ్ పార్క్స్కి వదిలేయాలి. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ. అది వాళ్ళే ఇస్తారండి, వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు. మనం డిజైన్ చేసుకుని వెళ్తే అలా ఉండదు, వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు. అండ్ దాంట్లో ఒక 15% ప్లాట్లు అనేవి వాళ్ళు మార్ట్గేజ్లో పెట్టుకుంటారు. మార్ట్గేజ్లో పెట్టుకొని ఏవైతే బేసిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అంటే రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక టైం లైన్ ఇచ్చి ఆ టైం లైన్ తర్వాత ఆ మార్ట్గేజ్ ప్లాట్లు మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇదంతా ఏంటంటే కస్టమర్కి సేఫ్టీ, సెక్యూరిటీ. ఒకవేళ డెవలప్ చేయలేదనుకోండి అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. వాళ్ళు ఆక్షన్ చేసి ఆ ప్లాట్లు అమ్మేసి ఈ డెవలప్మెంట్లన్నీ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది, హెచ్ఎండిఏ కంప్లీట్ చేస్తుంది. ఇంత పక్కాగా ఉంటాయి హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు, రైట్, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది ఎక్కడైనా మనం మిస్ అయితేనే ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే, ఆబ్వియస్లీ. ఇప్పుడు అంటే డిఫరెన్స్ ఉంటుందండి, హెచ్ఎండిఏ ఫ్లాట్స్కి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, ఇలా ఇల్లీగల్ ఫ్లాట్స్కి, పంచాయతీ అప్రూవల్ ఫ్లాట్స్కి, వీటికి కూడా అంటే ఏదైతే స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్ వేరియేషన్ ఉంటుంది.
ఏం కాదులే అని చెప్పేసి మనం కొనుక్కుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా. మనం లీగల్గా కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏ సైడ్ తీసుకుంటే మంచిదంటారు? ఓ పక్క కోకాపేట విపరీతంగా పెరిగిపోతున్నాయి భూముల రేట్లు అంటున్నారు, మరో పక్క మనం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఇంకా సూపర్ అంటున్నారు. ఇలా రకరకాలుగా ఎక్కడైనా సరే సూపర్ అన్న మాట వింటున్నాము. కరెక్ట్. ఎక్కడైతే బెటర్ అంటారు? ఇప్పుడు అంటే ఇది వరకు ఏంటంటే వెస్ట్ హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ అయింది, ఆల్రెడీ డెవలప్ అవుతుంది, ఇదంతా మనం చూసామండి. కొంచెం మనీ ఉంటే ప్రజెంట్ కొనుక్కోవాల్సింది ఏంటంటే ఎవరైతే మన హైదరాబాద్లో బిగ్ బిల్డర్స్ ఉన్నారో, మై హోము, రాజ్ పుష్ప, అపర్ణ, పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే ఒక 5 years తర్వాత ఎక్కడ ప్రాజెక్టులు చేస్తారు అని మనం ఫోర్కాస్ట్ చేసి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా మన రిటర్న్స్ వస్తాయండి షూర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరు కానీ, తెల్లాపూర్ కానీ, నల్లగండ్ల లాంటి ఏరియాల్లో ఒక 7-8 years క్రితం ఏముండేది కదా అసలు. కంప్లీట్లీ నార్మల్ 30,000 35,000 దొరికేది. బట్ ఎప్పుడైతే బిగ్ బిల్డర్స్ ఎంటర్ అయిపోయారో ఆ తర్వాత గజం 1 lakh+ అయిపోయిందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ బిగ్ బిల్డర్స్ ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎక్కడ స్కోప్ ఉంది అని తెలుసుకోగలిగి అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మన ప్రాపర్టీ అనేది అద్భుతంగా పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒక ఏరియా ఉంటుందండి మన పటాన్ చెరు టు శంకర్పల్లి టు మోకిలావయ మీదుగా. ఆ ట్రయాంగిల్ మొత్తం నెక్స్ట్ బిగ్ బిల్డర్స్ ఆ ఏరియాకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత అండ్ తుక్కుగూడ ఏదైతే ఉంది చూసారండి, ఆదిబట్ల, తుక్కుగూడ, కొంగరకలం కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మన్సాన్పల్లి వరకు ఈ ప్యాచ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా లేటర్ ఆన్ సైమంటనస్గా అక్కడ బిగ్ బిల్డర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉందండి. రైట్ నో ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నార్త్ హైదరాబాద్లో కూడా ఓఆర్ఆర్కి నియర్ బై కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గ్యారంటీ రిటర్న్స్ రావాలి అని అంటే మీకు ఎకర్స్లో కానీ ఓపెన్ డిటిసిపి అప్రూవల్స్లో కానీ ప్లాట్స్ కానీ మీరు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అలైన్మెంట్ సౌత్కి ఇచ్చారో నార్త్కి ఇచ్చారండి రఫ్గా. అది కొంచెం చేంజెస్ అయినా 1-2 kilometers చేంజెస్ అవుతుంది కానీ హ్యూజ్ చేంజెస్ అయితే అవ్వదు. అలైన్మెంట్ అనేది కంప్లీట్ డిపిఆర్ ఇంకా రాలేదు. ఆ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఒక 5 to 7 kilometers ఇన్ ఆర్ అవుట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్యారంటీగా పెరుగుతుంది రేపు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఆపేసే పరిస్థితి కానీ అండ్ దాన్ని పోస్ట్ పోన్ చేసే పరిస్థితి కానీ చేయరు కూడా. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది గ్యారంటీగా డెవలప్ చేసే ప్రాజెక్ట్ కాబట్టి మిగతా అనేది డిపెండ్స్ అపాన్ అండి. ఇప్పుడు ఫార్మాసిటీ అనుకున్నాం, రాలేదు. నీమ్స్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఆ ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసి వెళ్ళి నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. బట్ రీజనల్ రింగ్ రోడ్ మ్యాండేటరీగా చేయాల్సిందే. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హ్యాపీగా ఇది బయర్స్ టైం, యాక్చువల్గా కొనే వాళ్ళ టైం, అమ్మే వాళ్ళ టైం కాదు. సో ఇప్పుడు వెళ్ళిపోయి కొన్ని మంచి నెగోషియేషన్ చేసుకొని ఈ టైంలో రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 100% ప్రాఫిట్ ఉంటుందండి. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నామండి ప్రీ లాంచ్ పేరుతో జరిగే మోసాలు. అండ్ ప్రతి ఛానల్లోనూ కూడా పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన వాళ్ళను కూడా మొన్న అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ప్రజల్లో ఒకలాంటి భయం ఉండింది. ఆ డబ్బులు ఏదో పట్టుకుని మనం భూమి మీద కొంటే అదేం జరుగుతుందో తెలియదు, అదేదో బ్యాంక్లో వేసుకుంటే సేఫ్ ఏమో. సో రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. సో ఈ ప్రీ లాంచ్ పేరుతో జరిగే మోసాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనము అంటే ఫేస్ చేయకుండా జాగ్రత్త పడాలి? అంటే ప్రీ లాంచ్ అనగానే అత్యాశ చూపిస్తారండి లిటరల్గా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బుక్ చేసుకోవటం వల్ల ఎస్ఎఫ్టీ వచ్చేసి 3,500 ఇస్తున్నాము. అదే రేపు పొద్దున్న లాంచ్ అయిపోయిన తర్వాత 6,000, 7,000, 12,000 వరకు కూడా వెళ్ళిపోతుంది. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తుంది. సో మీరు ముందే మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు 3,000 4,000 ఇస్తున్నామని చెప్పేసి మీకు ఆశ కల్పిస్తారండి. లిటరల్లీ ఎవరైతే ఆశకి లోన్ అవుతారో వాళ్ళు ప్రీ లాంచ్లో బుక్ చేసుకుంటారు. కొందరు పాపం అంటే ప్రీ లాంచ్లో బుక్ చేసుకున్న కూడా ప్రాపర్గా డెవలప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు మోసాలు చేస్తారు. అదేంటంటే పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ అదంతా చూసుకొని పర్ఫెక్ట్ అగ్రిమెంట్స్ చేసుకొని నిజంగానే వీళ్ళు జెన్యూన్ అని చెప్పేసి మొత్తం ఒక లాయర్ ద్వారా మొత్తం కంప్లీట్ లింక్స్ తీసుకొని అన్నీ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందనుకుంటేనే మనం ముందు అడిగేయాలండి. ఏది కూడా అంటే ఏదో తెలిసిన వాళ్ళని లేదంటే ఏదో ప్రాపర్గా వాళ్ళ పేరు మీద ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వదండి. ఆయన కూడా ప్రీ లాంచ్ అంటారు. ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అది అని అంటే
మీరు ఇచ్చే డబ్బులతోనే కొనాలండి, అందుకే కదా మీకు ఇస్తున్నాము అని అంటే రకరకాలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండి ప్రాపర్గా ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి సపోర్ట్ మీకు వస్తుందండి? ఇంకా ఏమన్నా రావాలని కోరుకుంటున్నారా? ఆబ్వియస్లీ అండి, అంటే ప్రాజెక్ట్స్ రావాలి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావాలి. ఇప్పుడు ఏవైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారో వీళ్ళు, అంటే లైక్ ఓఆర్ఆర్ లోపలంతా అర్బన్ అని, ఆ తర్వాత సెమీ అర్బన్ అని, ఆ తర్వాత రూరల్ అని, రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్కి మధ్యలో సెమీ అర్బన్ అని క్లస్టర్స్ లాగా డెవలప్ చేస్తామన్నారు. ఏవైతే ఫార్మాకి సంబంధించిన వాటిని, అండ్ ఐటీ కూడా క్లస్టర్స్ లాగా డెవలప్ చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామన్నారు. మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తామన్నారు. అండ్ రీజనల్ రింగ్ రోడ్ విత్ ఇన్ 3 yearsలో కంప్లీట్ చేస్తామన్నారు. అండ్ ఐటీని బాగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇవన్నీ పాజిటివ్గా అన్ని వర్క్ స్టార్ట్ అయిపోయి టెండర్స్ జరిగి ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. ఓకే. అండ్ మీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేబీ మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సంప్రదించాలి అని అన్నా, అయితే మీ త్రూ వాళ్ళు ఏమైనా కొనాలని అనుకున్నా ఏం చెప్తారు? ఆబ్వియస్లీ అండి, అంటే నా దగ్గర అంటే మంచి మంచి ప్రాజెక్ట్స్, అంటే నేను ఇప్పుడు ఏదో సెల్ఫ్గా చెప్పుకోవటం అని కాదు, బట్ బెస్ట్. నేను 14 years నుంచి ఉన్నానండి గోల్డెన్ ట్రయాంగిల్లో. అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 14 years బ్యాక్, ఇప్పుడు మై హోమ్ త్రిదాస, మై హోమ్ అంకుర, మై హోమ్ విపిన అనే ప్రాజెక్ట్ కొల్లూరు దగ్గర ఉంది కదండి, అక్కడ పక్కన శిల్ప వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారు. 14 years బ్యాక్ 8,000 per square yard అమ్మానండి. అంటే 14 years బ్యాక్. ఈ రోజున 1 lakh ప్లస్ ఉంది per square yard వచ్చేసి. అంటే నేనని కాదు, మామూలుగా నేనున్న రియల్ ఎస్టేట్లో అంతా కూడా, అంటే వెస్ట్ హైదరాబాద్ ఎక్కడైతే ఫోకస్డ్గా గ్రోత్ అవుతుందో అక్కడే ప్రాజెక్టులు తీసుకుంటాము, అక్కడే ప్రాజెక్టులు అమ్ముతామండి. ఇక లాంగ్ వెళ్ళిపోయి చాలా దూరాలు వెళ్ళిపోయి అలా కాకుండా, ఒకవేళ దూరం వెళ్ళిపోయినా కూడా పర్ఫెక్ట్ లొకేషన్లో, గ్యారంటీగా డెవలప్ అయ్యే లొకేషన్లో, అలాంటి లొకేషన్స్లోనే మా ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మీరు ఆబ్వియస్లీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తాము అన్డౌటెడ్లీ. అండ్ ఎవరైనా ఒకవేళ కొనాలనే ఉద్దేశంతో మీరు వచ్చినట్లయితే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ అంటే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఏదైతే ది బెస్ట్, ఇలాంటి సలహాలు సూచనలు కూడా ఇస్తానండి 100%. యా, అంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా కాల్స్ వచ్చాయి, చాలా మంది కూడా గైడ్ చేయడం జరిగిందండి. వాళ్ళ బడ్జెట్ని బట్టి, వాళ్ళ ఫోకస్ని బట్టి గ్యారంటీగా పెరిగే లొకేషన్లు చాలా చెప్పడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు కూడా సజెస్ట్ చేయడం జరిగింది, తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. సో కస్టమర్ అభిరుచులకు తగ్గట్టుగా మీరు వాళ్ళని గైడ్ చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. అంటే చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి, అండ్ ఈ మధ్య కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా భయాలు వస్తున్నాయి. ఎక్కడ కొనాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అండ్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఏజెన్సీస్ అన్ని కూడా ఒక రకంగా చెప్పండి గల్లీ కోట్ ఉన్నట్టుంది. సో ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరు ట్రస్ట్ వర్ది అనేది కూడా ఒక టెన్షనే. కరెక్ట్. సో మంచి సలహాలు సూచనలు ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.